హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేసాను. ఆషాఢం ప్రారంభమైంది అంటేనే తెలంగాణ మొత్తం దద్దరిల్లే పండుగ బోనాలు వచ్చేసినట్టే. బోనాలు వస్తేనే పోతురాజుల విన్యాసాలు, ఘటాల ఊరేగింపులు, జోగినీల నృత్యాలు, అనేక రకాల హడావిడి అయితే తెలంగాణలో ఉంటుంది. ఈ రోజైతే జూలై 16వ తారీఖు ఆషాఢ మాసం ప్రారంభం గోల్కొండ జగదంబ అమ్మవారి బోనాలతో స్టార్ట్ అవుతుంది. అయితే ప్రభుత్వ లాంఛనాలతో ఇక్కడైతే బోనాల పండుగ స్టార్ట్ అయిపోయింది. చూసుకుంటే బోనాలు అయితే ఎక్కడెక్కడ నుంచో వస్తూనే ఉన్నాయి బోనాలు. అండ్ ప్రజలు కూడా చాలా నిండిపోయారు. గోల్కొండ కోట నిండా ప్రజలతో హడావిడిగా ఉందన్నమాట. ప్రభుత్వం కూడా అమ్మవారికి సంబంధించి పట్టు వస్త్రాలు కూడా మన లంగర్ హౌస్ నుంచి అయితే తెచ్చేశారు. అలాగే లంగర్ హౌస్ నుంచి బంగారు బోనం కూడా అమ్మవారికి సమర్పించేస్తున్నారు. అలాగే ఇక్కడ చూసుకుంటే ఎక్కడెక్కడ నుంచో మన జోగినీలు అయితే మొత్తం మన తెలంగాణలో దాదాపు నెల రోజులు కొనసాగే పండుగ మన బోనాల పండుగ. మొదటి రోజు గోల్కొండ నుంచి స్టార్ట్ అయ్యి తెలంగాణ మారుమూల పల్లెలలో ముగుస్తుందన్నమాట. చూసుకుంటే బోనాలు అయితే చాలా ఉత్సాహంతో ఊరేగిస్తూ అమ్మ జగదంబ అమ్మవారికి సమర్పించడానికి చేస్తా ఉంటారు. అయితే పోతురాజుల విన్యాసాలు చూసుకుంటే చూడండి, మొత్తం శివశక్తులు, బోనాలు, పోతురాజులతో అయితే గోల్కొండ కోట మొత్తం దద్దరిల్లిపోతుంది. ఈ రోజు మొదటి రోజు కావడంతో చాలా మంది అయితే ఎక్కడెక్కడ నుంచో ఇక్కడికి వచ్చేసారు. మనం గోల్కొండ నిండా ప్రజలే ఉన్నారనమాట. చూస్తే ఎక్కువ 3 ఎకరాలు 7 ఎకరాల బోనాలు కూడా ఏర్పడుతున్నాయి ఇక్కడ. బోనాలని అయితే వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉచిత వైద్య శిబిరం అక్కడ పెట్టారు. అండ్ అక్కడ వచ్చేసి మొత్తం ఆరోగ్య వైద్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ హైదరాబాద్ వారు ఉచిత వైద్య శిబిరాన్ని ఇక్కడ కూడా పెట్టారు. అయితే ఇక్కడ వచ్చేసి మనకు ఉచిత తాగునీరు, తాగడానికి మంచినీరు ప్రొవైడ్ చేస్తున్నారు. గోల్కొండ కోటకు లోపలికి రాగానే ఇక్కడ చూడండి వాటర్ ఇస్తున్నారు. వాటర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. బోనాలు ఎత్తుగానే ఉన్నారన్నమాట, వెళ్తూనే ఉన్నాయి. అయితే కింద నుంచి అయితే అమ్మవారిని దర్శించుకోవాలంటే మనం పైకి వెళ్ళాలన్నమాట. సో పైకి కూడా చాలా మంది వెళ్తా ఉన్నారు. ఇక్కడ మొత్తం అమ్మవారికి సంబంధించి చాలా మంది ఇక్కడే ఫుడ్ ప్రిపేర్ చేయడం, అమ్మవారికి సాగా పోస్తారు కదా, దానికి సంబంధించి ఇక్కడే ఉంటుంది అనమాట. మనం ఇప్పుడైతే పైకి వెళ్దాం, ఒకసారి పైకి వెళ్దాం రండి ఒకసారి. సో కింద నుంచి పైన వరకు మొత్తం బోనాలు అయితే పైకి వెళ్తా ఉన్నాయి. అయితే ప్రభుత్వం తరఫున అలాగే ఇక్కడ ఉన్న పెద్దలు అన్నదాన కార్యక్రమం కూడా చేస్తారనమాట. అది ఇప్పుడు ఇక్కడ జరుగుతూ ఉంటది. లోపలంతా అన్నదాన కార్యక్రమం అవుతా ఉంటది అనమాట. అయితే చాలా మంది అమ్మవారికి ఇంటికాడ నుంచే కాదు గోల్కొండకు వచ్చి కూడా ఇక్కడ బోనాన్ని తయారు చేసి అమ్మవారికి సమర్పిస్తా ఉంటారు. ఇక్కడ చూస్తే మనము బోనం తయారవుతూ ఉందన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే దూరం నుంచి వచ్చే వాళ్ళు దాదాపు ఇక్కడ వారం రోజులు కూడా స్పెండ్ చేస్తారు. స్పెండ్ చేసి అమ్మవారికి మొత్తం మొక్కులు చెల్లిస్తా ఉంటారన్నమాట. అయితే ముందు వెనుక నుంచి బోనాలు వస్తా ఉంటే ముందర మొత్తం పోతురాజులు వచ్చేసి మనకు బోనాలకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా మొత్తం క్లియర్ చేస్తూ ఉంటారనమాట. వాళ్ళు కూడా నృత్యాలు చేసుకుంటారు, ఎంతో ఆనందపడతా ఉంటారు. బోనాలకు సంబంధించి బోనాలు సమర్పించే వాళ్ళు బోనాలు సమర్పిస్తారు, గడ్డాలు సమర్పించే వాళ్ళు గడ్డాలు సమర్పిస్తారు. అలాగే తొట్టేలు సమర్పించే వాళ్ళు తొట్టేలను కూడా సమర్పిస్తారు అమ్మవారికి. చాలా భక్తులు ఎక్కడికక్కడ కోట కింద ఉన్న మన వేప చెట్టు కింద అమ్మవారికి అయితే ముందుగా ఇక్కడ సమర్పించే వాళ్ళు భోజనాలు దర్శనం చేసిన తర్వాత ఇక్కడ నుంచి పైకి వెళ్తా ఉంటారు. మనం పైకి వెళ్లే కొద్దీ అక్కడక్కడ మనకు త్రాగునీరు అండ్ వైద్య శిబిరాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. మనం పైకి వెళ్లే కొద్దీ చాలా ప్లేసెస్ లో వాటర్ ఉంది మనకు. అండ్ వైద్య శిబిరాలు కూడా ఏర్పాటు చేశారు. అండ్ కమిటీ మెంబర్స్ కూడా ఎక్కడికక్కడ మొత్తం జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వాళ్ళు కూడా నిఘా పెట్టారన్నమాట. మరి లైటింగ్ కూడా చాలా మంచిగా అరేంజ్ చేశారు. అండ్ CCTV ఫుటేజ్ కూడా ఉంది. అండ్ సెక్యూరిటీ కూడా చాలా బందోబస్తు ఉంది. ఇక్కడ చూసుకుంటే మనము ఎక్కడికక్కడ పోలీసులు అండ్ ట్రాఫిక్ పోలీసులు కూడా వాళ్ళ పర్యవేక్షణలోనే జాతర అనేది కొనసాగుతా ఉంది. అమ్మవారి దగ్గర వెళ్ళాలంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అనమాట. ఈ
మెట్లే అనమాట. మెట్లకి పైకి వెళ్ళిపోవాల్సింది. పైకి వెళ్తే అమ్మవారు మనకి దర్శనం ఇస్తారు. పైకి వెళ్దామండి. అయితే గుడి కమిటీ వాళ్ళు అయితే నిన్ననే మొత్తం అంత శుద్ధి చేసి మెట్లకు కూడా మొత్తం బొట్లు పెట్టేశారు. ఇక్కడ నుంచే మనం పైకి వెళ్ళాల్సిందనమాట. పైకి వెళ్దాం పదండి. చాలా పెద్ద పైకి ఉంటుంది. మెట్లెక్కేసి పైకి పోవాలి. చాలా మంది అయితే ఇక్కడ నుంచే వస్తా ఉంటారు. కంపల్సరీ మెట్లెక్కి పైకి వెళ్ళాల్సిందే. అయితే మనం సగం దూరం అయితే ఎక్కినాం. ఇప్పుడు కింద నుంచి పైకి వచ్చినాం. ఇంకా పైకి వెళ్ళాలి. అమ్మవారిని దర్శించుకోవాలంటే ఇంకా కొంచెం పైకి వెళ్ళాలన్నమాట. ఎక్కడికక్కడ మనం పైకి ఎక్కే కొద్దీ గోల్కొండ కోట అయితే అమ్మవారి పాటలతోటి దద్దరిల్లిపోతుంది. మన పైనుంచి కూడా వెళ్ళేవారు పైకి వెళ్తా ఉన్నారు, వచ్చేవారు వస్తున్నారు. ఇంకా పైకి వెళ్దాం. చాలా మంది ఎక్కడెక్కడి నుంచి వస్తారు అమ్మవారిని దర్శించుకోవడానికి కూడా. అదే మెట్లెక్కి చాలా మంది అలసిపోతా ఉంటారు కదా. సో మెట్ల ముందు ఇక్కడ నిలబడిపోతే మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. కాబట్టి ట్రాఫిక్ అవ్వకుండా ఏంటంటే ఇక్కడ సైడ్ కి నించోవచ్చు అనమాట. సో ఇక్కడ మనకు రాసి పెట్టి కూడా ఉంది, మీరు అలసిపోతే ఇక్కడ నించోవచ్చు అన్నట్టు. ఇక్కడ వచ్చి నిలబడి తర్వాత ఆగి కాసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత పైకి వెళ్ళొచ్చు. చాలా మందికి మొక్కుబడి ఉంటది కదా, ఇలా అన్ని మెట్లకు బొట్లు పెట్టుకుంటూ పైకి ఎక్కుతా ఉంటారు అనమాట. అండ్ కొంతమంది ఏంటంటే వాళ్ళ మొక్కు తీర్చుకోవడానికి మెట్ల మీద మోకాల మీద కూడా నడిచి వస్తూ ఉంటారు. మోకాల మీద వచ్చే వాళ్ళు మోకాల మీద వస్తారు. అండ్ మెట్లకు బొట్టు పెట్టేవారు బొట్టు పెట్టుకుంటూ వస్తారనమాట. ఈరోజు కొంచెం పైకి వెళ్ళే దారిలో తక్కువ ఉన్నా కానీ పబ్లిక్, ఆదివారం రోజు అయితే చాలా ఘోరంగా ఉంటది పరిస్థితి. ఎక్కువ రద్దీగా ఉంటది అనమాట. చాలా మంది వస్తూ ఉంటారు. మొక్కుబడి ఉన్న వాళ్ళు ఇలా మోకాల మీద కూడా అమ్మవారి దగ్గరికి వస్తూ ఉంటారు. చూడండి. సో మొక్కు తీర్చుకోవడానికి అయితే అమ్మవారికి బొట్లు పెట్టే వాళ్ళు బొట్లు పెట్టుకుంటూ వస్తారు. మోకాల మీద వచ్చేవారు మోకాల మీద వస్తారు. వెళ్ళేవారు వెళ్తా ఉన్నారు, వచ్చేవాళ్ళు బోనాలు సమర్పించి వచ్చేవాళ్ళు రిటర్న్ వచ్చేస్తానే ఉన్నారు. మనమైతే చాలా దూరం వచ్చినాం. ఇంకా చాలా దూరం వెళ్ళాలి అమ్మవారిని దర్శించుకోవాలంటే మాత్రం. చాలా పైకి అయితే వచ్చేసినాం. అక్కడ దాటి అమ్మవారి దగ్గరికి వచ్చేసినట్టే. అండ్ మనకి ఇక్కడ కూడా వాటర్ ఫెసిలిటీ అనేది ఉంటుంది అనమాట. ఇక్కడ కూడా మొత్తం క్లీన్ చేసేసి తాగే నీళ్ళు అయితే ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. చూడండి. సో ఇక్కడ తాగే నీళ్ళే ఇవి కూడా తాగొచ్చు అన్నమాట. తాగే నీళ్ళే మనకు మంచి తాగే నీళ్ళు కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. మనం చాలా పైకి వచ్చాం. కోట మొత్తం కింద ఉందన్నమాట. అక్కడే చూసుకుంటే అక్కడ నుంచి ఎంట్రీ ఉంది. అక్కడ నుంచి మొత్తం పైకి ఎక్కాలి. మనము అమ్మవారిని దర్శించుకోవాలి. చాలా పైకి రావాలి. ఎక్కడికక్కడ నీళ్లు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ వైద్య శిబిరం కూడా ఏర్పాటు చేశారు. అండ్ పోలీసులు మాత్రం ఎక్కడికక్కడ మొత్తం బందోబస్తుగా వాళ్ళైతే అన్ని పర్యవేక్షిస్తూనే ఉన్నారు. వాళ్ళ పర్యవేక్షణలో మొత్తం జాతర అనేది నడుస్తా ఉంది. ఇంకా కొంచెం పైకి వెళ్ళంగానే మనకు అమ్మవారు అయితే దర్శనం ఇస్తారు. చాలా పైకి వచ్చాం మనం ఇప్పటికీ. ఇంకో 5-10 నిమిషాల్లో అమ్మవారిని అయితే దర్శించుకునే ప్రయత్నం మనం చేయొచ్చు. అండ్ మొత్తం పైకి ఎక్కినాక కూడా అమ్మవారికి సంబంధించి ఇక్కడ ఎవరికేమైనా ఇబ్బంది కాకుండా మొత్తం వైద్య శిబిరం కూడా ఏర్పాటు చేశారు. అయితే చూస్తే మనం ఇక్కడ మొత్తం పైకి వచ్చేసినాం. కింద నుంచి వస్తున్నాం అన్నమాట. అందరూ కింద నుంచి ఎంట్రీ ఉంటుంది మనకు. అక్కడ నుంచి ఇంత పైకి రావాలి అమ్మవారిని దర్శించుకోవాలంటే. జగదంబ మహంకాళ అమ్మవారు పైన ఉంటారు. సో దానికి సంబంధించి కింద నుంచి బోనాలు కూడా కింద ప్రిపేర్ చేసుకొని బోనాల్ని ఎత్తుకొని డాన్స్ చేస్తూ పైకి వస్తా ఉంటారు. క్యూ లైన్లు అయితే మంచిగా ఏర్పాటు చేశారు ఎక్కడికక్కడ. సో ఇక్కడ చూస్తే కూడా మనము చెప్పులు వేయడానికి కూడా అటు సైడ్ వేసారనమాట. ఇక్కడ నుంచి పైకి వెళ్తే మనకు అమ్మవారి దర్శనం ఇచ్చే భాగ్యం అయితే కలుగుతుంది. చాలా పైకి వచ్చేసినాం. ఇంకా కొంచెం పైకి రావాలంతే. ఫైనల్ గా మనం అమ్మవారి దగ్గరికి అయితే వచ్చేసాము. ఆ చెట్టు కిందనే అమ్మవారు కొలువై ఉంటారు. మొత్తం మెట్లన్నీ ఎక్కేసి పైకి దగ్గరికి అయితే వచ్చేసాం మనము. అమ్మవారికి దగ్గరికి వెళ్ళే ప్లేస్ లో కూడా ఇక్కడ కూడా మనకు మంచినీటి సదుపాయం అయితే ఏర్పాటు చేసారు. ఇంకొద్దిసేపట్లో మనం అమ్మవారి దగ్గర కూడా వెళ్ళిపోతున్నాం. ఇది ఫైనల్ మెట్లు అన్నమాట. బోనాలు తెచ్చే వారికి సపరేట్ ఉంటుంది, తేని వాళ్ళకు సపరేట్ లైన్ అన్నట్టు ఈ బ్యారేజ్ కూడా ఏర్పాటు చేసిరు. ఇంకా కొంచెం పైకి వెళ్తే అమ్మవారి దగ్గరికి వెళ్ళే ప్లేస్ లో ఇంకా జాగ్రత్తలు తీసుకుంటారు. చూడండి, ఇట్లా 2 లైన్లు అయితే ఉంటాయి. ఒక లైన్ లో బోనం తెచ్చిన వారు, ఒక లైన్ లో అమ్మవారిని దర్శించుకునే వారైతే వెళ్లాల్సి ఉంటుంది. ఇటు సైడ్ నుంచి బోనాలు తెచ్చిన వారు, ఇటు సైడ్ నుంచి నార్మల్ గా దర్శనం చేసుకునే వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్తారనమాట. ఇంకొద్ది సేపట్లో మనం అమ్మవారి దగ్గరికి అయితే వచ్చేస్తున్నాం. రండి. ఫైనల్ గా అయితే మనం అమ్మవారి దగ్గరకు వచ్చేసాం. ఇక్కడ కొబ్బరికాయ కొట్టే ప్లేస్ ఇది.
కొబ్బరికాయలు కొట్టిన తర్వాత డైరెక్ట్ పైకి వెళ్ళిపోవాలి. పైన అయితే అమ్మవారిని కొలువై ఉంటారు. ఇక్కడ జగదంబ మహాంకాళ అమ్మవారి దగ్గరికి అయితే వచ్చేసినాం. మొత్తం డెకరేషన్ కూడా చాలా అదిరిపోయింది. మొత్తం చాలా అంటే చాలా బాగుంది అమ్మవారి దగ్గర కూడా. ఈసారి అమ్మవారికి అయితే బంగారు పట్టు వస్త్రాలను కూడా అలంకరించారు. అవి కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం మనం. మొత్తానికైతే అమ్మవారి దగ్గరకు వచ్చేసినాం మనం. అమ్మవారిని అయితే దర్శించుకున్నాం. అమ్మవారిని దర్శించుకున్నాక ఇటు నుంచి అయితే బయటికి రావాలి మనము. బయటికి వస్తే వెనుక మనకు మహాంకాళ అమ్మవారు కూడా ఉంటారనమాట. అమ్మవారిని కూడా దర్శించుకుందాం. అది చూసుకున్న తర్వాత మనము కిందికి వెళ్ళే ప్రయత్నం కూడా చేద్దాం. ఇటైతే రండి. అమ్మవారిని దర్శించుకున్న తర్వాత ఇటు సైడ్ వస్తే మనకు మహాంకాళ అమ్మవారు ఉంటారు. అంటేనే కొండల నడుమ కొలువైన అమ్మవారు అన్నమాట. చూడండి ఎంత పెద్ద కొండల నడుమ అమ్మవార్లు అయితే ఇక్కడ వెలిసారు. సో ఏటేటా ఆషాఢ మాసంలో తొలి బోనం అయితే అమ్మవారికి అయితే సమర్పిస్తారు. బంగారు బోనంతో స్టార్ట్ అవుతుంది మన పండగ. సో అమ్మవారిని దర్శించుకున్నాక అమ్మవారి వెనకాల మహాంకాళ అమ్మవారు ఉంటారు. అమ్మవారిని కూడా దర్శించుకుందాం. ఒకసారి అయితే రండి మీరు. అయితే అమ్మవారిని దర్శించుకున్న తర్వాత ఇక్కడ నుంచి అయితే మనం బయటికి వెళ్ళొచ్చు. ఇక్కడ నుంచి బయటికి వెళ్ళాలన్నమాట. రండి వెళ్దాం. మొత్తానికి అయితే ఇక్కడికి వచ్చినాం. ఇక్కడ ఎలాంటి ఇబ్బంది అవ్వదు మనకు. సో గోల్కొండకు రావాలంటే కొండ మీద ఎక్కాలి, అదొకటి ఇబ్బంది అనమాట. తర్వాత నుంచి మన జగదాంబ అమ్మవారి సికింద్రాబాద్ మహంకాళమ్మను అలాగే జోగులాంబ అమ్మవారిని అందరినీ మనము సపరేట్ గా అయితే మనం దర్శించుకోవచ్చు అనమాట. అక్కడ మొత్తం దర్శనం అయిపోయిన తర్వాత మనకైతే ఇక్కడ ప్లేస్ ఉంటది. ఇక్కడైతే మనము కాసేపు రెస్ట్ తీసుకోవచ్చు అనమాట. రెస్ట్ తీసుకోవడానికి ప్లేస్ చూడండి. మొత్తం భక్తులంతా దర్శనం అయిపోయిన తర్వాత అందరు కిందికే వస్తారనమాట. కింద మనకు ప్రసాదం కూడా ప్రొవైడ్ చేస్తారు. అవి కూడా చూపిస్తాయి రండి. సో జగదాంబ అమ్మవారికి సంబంధించిన పుట్ట అనమాట. ఇక్కడికి వచ్చి కూడా దర్శనం చేసుకుంటా ఉంటారు వచ్చే భక్తులంతా. అయితే పైకి వచ్చిన తర్వాత ఇక్కడ మనం దర్శనం అంతా అయిపోయినాక ఇటు సైడ్ వచ్చేసి తెచ్చిన బోనం మొత్తం మనకు ప్రసాదంగా ప్రొవైడ్ చేస్తారు. సో ప్రసాదం తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి బయటికి వెళ్ళొచ్చు మనం. అంతా దర్శనం అయిపోయింది. ప్రసాదం కూడా తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి అయితే బయటికి వెళ్ళే దారి ఉంటుంది. అక్కడ చూడండి మనకు ఎగ్జిట్ కూడా ఉంది అనమాట. బయటికి దారి ఇక్కడ నుంచి మనం బయటికి వెళ్ళిపోవచ్చు. ఇంకా ఇక్కడ నుంచి ఇంకా బయటికి అనమాట. బయటికి వెళ్ళిపోయే దారి ఇదంతా. మనం అమ్మవారిని దర్శించుకుంది అటు సైడ్ అనమాట. అటు సైడ్ నుంచి లోపలికి వెళ్ళే దారి ఉంటుంది. ఇటు నుంచి బయటికి వెళ్ళే దారి అనమాట. అమ్మవారికి సమర్పించిన ఘటాలు అన్నమాట. చూడండి ఇక్కడ తొట్టెలన్నీ ఇక్కడ పెడతారు, ఇక్కడ కడతారనమాట. మొత్తం తొట్టెలతో నిండిపోతుంది. సండే రోజు వస్తే మాత్రం చాలా తొట్టెలు బోనాలు మొత్తం అమ్మవారికి సమర్పిస్తా ఉంటారు. ఈ రోజు స్టార్టింగ్ కాబట్టి కొంతమంది వచ్చినా గానీ ఆదివారం రోజు బోనాల పండుగ ఉంటుంది కాబట్టి చాలా ప్రజలు అయితే వస్తారు ఇక్కడికి. ఇప్పటికైతే వస్తూనే ఉన్నారు చూడండి. అక్కడ నుంచి వస్తా ఉన్నారు, ఇక్కడ నుంచి వెళ్తానే ఉన్నారు. మొత్తం వచ్చిన వాళ్ళు వస్తున్న వాళ్ళు వస్తూనే ఉన్నారు. ఇక్కడ నుంచి మనం ఎగ్జిట్ లో ఉన్నాం ఇప్పుడు. లోపటి నుంచి వచ్చే వాళ్ళు కింద నుంచి పైన మొత్తం ఎక్కేసి ఇటు నుంచి వస్తా ఉంటారు పైకి. చూడండి అమ్మవారికి రొట్టెలు అండ్ బోనం కూడా సమర్పిస్తా ఉన్నారు. తెచ్చేవాళ్ళు ఇలా మొత్తం ఫ్యామిలీ కుటుంబ సభ్యులందరినీ చుట్టాలను పిలుచుకొని అమ్మవారికి అయితే బోనాలు సమర్పించడానికి వస్తా ఉంటారు ఇక్కడికి. అయితే ఆషాఢ మాసం ప్రారంభం తొలి బోనం అయితే గోల్కొండ జగదాంబ అమ్మవారికి అయితే ఈరోజు సమర్పించేశారు. మనం అయితే ఈ రోజు గోల్కొండకు సంబంధించి మొత్తం ఫుటేజ్ చూసుకున్నాము. ఇదొకటి. ఇంకొకటి జూలై 19 రోజు గోల్కొండ కోట జగదాంబ మహాంకాళ అమ్మవారికి మరలా ఇంకో బోనం ఉంటుంది. తర్వాత జూలై 26 బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం. ఆగస్టు 2న లష్కర్ బోనాలు సికింద్రాబాద్ ఉజ్జయిని మహాంకాళ అమ్మవారికి. ఆగస్టు 9న పాతబస్తీ బోనాలు అండ్ లాల్ దర్వాజా మహంకాళి దేవాలయం అన్నమాట. ఆగస్టు 10న రంగం మరియు పోతురాజు ఉత్సాహం ఉంటుంది. ఇదన్నమాట ఈ ఇయర్ మనకు నెల రోజులు సాగే బోనాలు జాతరలు అయితే ఇలా కొనసాగుతూ ఉంటాయి. ఈ రోజు ఆషాఢం మాసం ప్రారంభం తొలి బోనం అయితే మన గోల్కొండ జగదంబ వారికి అయితే సమర్పించేశారు బంగారు బోనం అయితే. ఇది ఈ రోజు వీడియో. మరో వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. అంతవరకు చూస్తున్న మా ఛానల్ ని. థ్యాంక్ యూ.